జగన్ గారే చంపేశారు. ఎందుకు చెప్తున్నానంటే జగన్ గారే చంపేశాడని పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఎవరైతే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్కి ఎవరైతే వచ్చారో వచ్చిన వాళ్ళలో రాజమండ్రి నుంచి వచ్చి కాకినాడ తిరిగి వెళ్ళిపోతున్న దారి మార్గ మధ్యంలో యాక్సిడెంట్ అయ్యి 2 యువకులు చనిపోయారు. చాలామందికి తెలిసి ఈ విషయం. అదంతా ఒక ఎత్తు అయితే చనిపోయిన ఆ 2 యువకులను కూడా జగనే చంపేశాడని అంటాం మరీ ఘోరం. ఇది ఏంటి, యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు చనిపోతే జగన్ చంపేయడం ఏంటి అని అంటే, ఏదైతే రోడ్లు బాగోలేదో ఆ రోడ్లు బాగోకపోవడం వల్ల ఆ 2 యువకులు చనిపోయారని, వాళ్ళు చనిపోవడానికి గల కారణం కూడా గత ప్రభుత్వం మీద నెట్టేసే విధానం ఉంచారా, నిజంగా నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఉంది. నిజంగా ఎలా అంటే దాని మీద వెంటనే భయంకరంగా చాలా వీడియోలు అయితే వచ్చినాయి సార్. ఎలా అంటే రాజమండ్రి నుంచి కాకినాడ, రాజమండ్రి నుంచి ఇంచుమించుగా 25 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఏదైతే రంగంపేట ఉందో ఆ పరిధిలోకి వచ్చే ఆ రహదారి మీద 2 యువకులు వెళ్తుండగా ఎదురుగా ఐచర్ వ్యాన్ వచ్చి గుద్దుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళు ఆన్ ది స్పాట్ చనిపోతే ఒక హాస్పిటల్ తీసుకెళ్ళేప్పుడు చనిపోయారు. చనిపోయిన వాళ్ళు ఎందుకు చనిపోయారు, ఎక్కడికి వచ్చారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఇవన్నీ మనకొద్దు. చనిపోయింది కారణం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు చంపేశాడు. ఒకటే మాట, ఎందుకు చంపేయాడు, ఏంటి ఎవరైనా మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు, తిట్టినా జగన్మోహన్ రెడ్డి, ఎవరికి ఒంట్లోకి బాగోపోయిన జగన్మోహన్, ప్రతి దానికి గత ప్రభుత్వం ఇలా అంటాం చాలా మటుకు జనాలకి కూడా విని విసుకొస్తుందేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అవినీతి చేశారు గత ప్రభుత్వం, లేదా అక్రమాలు చేశారు గత ప్రభుత్వం, ఇలాంటివి ఏమన్నా అంటే కనుక ఒక రకంగా వాస్తవాల కింద పరిగణించవచ్చు. కానీ ఎక్కడో చనిపోయిన యాక్సిడెంట్కి కూడా జగన్ గారిని ముడిపెట్టడం అది ఎంతవరకు సమంజసం? అసలు ఆ పార్టీ వాళ్ళు కదా, సొంత పార్టీలోనే చాలామంది ఇలా మాట్లాడుతుంటే ఒప్పుకోవట్లేదంట. కాబట్టి ఏదైతే రోడ్డు బాగోలేదని చనిపోయాడు అని అన్నారో ఆ రోడ్డు చాలామంది వీడియోలు చాలామంది చూశారు. చాలామంది ఎలా అంటే రోడ్డు చాలా క్రిస్టల్ క్లియర్గా చాలా బాగుంది. వాళ్ళు వెళ్ళిన ఏరియాలో బాగుంది కాబట్టే ఇంచుమించుగా 100 లేదా 120 స్పీడ్లో వేగంగా చాలా 70, 80, 90 ఈ రేంజ్లో తొక్కుతున్నారు అక్కడ బళ్ళు. చూస్తే వీడియో చాలామంది చూసే ఉంటారు, నేను చూపించిన అవసరం లేదు దగ్గర. కానీ అంత నునుపుగా ఉండే రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది. గోతుల రోడ్డు దాటేసి వాళ్ళు చాలా ఎదరికొచ్చారు. ఒక 4 కిలోమీటర్లు వెనక్కి వెళ్తే అది గోతుల రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో మీరు చాలామంది ప్రయాణం చేసి ఉంటారు. ఏంటి, రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళే రోడ్డు రంగంపేట దగ్గర ఇంచుమించుగా. కాబట్టి ఆ రోడ్డు, ఆ కాస్తలెక్క రోడ్డు మాత్రం సూపర్గా ఉంది అసలు. దానికి ముందు ఒక 5 కిలోమీటర్ల ముందు మాత్రం అది రోడ్డు గతుకులు అన్నమాట వాస్తవమే. రోడ్లు ఓ మాట చెప్తానండి, తమ్ముడు తనడైనా ధర్మం మాట్లాడాలంటాను నేను. రోడ్లు పట్టించుకోలేదు, ఓకే, తప్పులేదు ఈ మాట అంటాం. కానీ రోడ్లు పట్టించుకోకపోవడం వల్ల దానివల్ల ఎవరో యాక్సిడెంట్ అయ్యి, బాగున్న రోడ్లో యాక్సిడెంట్ అయ్యి చనిపోయినా సరే అది జగన్మోహన్, ఓకే మీరు వచ్చారుగా, మరి 7 నెలల నుంచి పోసేయండి, పోయిందే ఉంది, చేస్తున్నారని కాదని అట్లా. కాకపోతే ప్రతిదీ గుడ్డ కాల్చి ఎదుటోడి మీద పడేయాలనుకోవడం అది మంచి ధర్మం కాదు. కాబట్టి నిన్న నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది, బీభత్సంగా హల్చల్ చేస్తుంది. ఏంటంటే ఒక రిపోర్టర్ అక్కడ నిలబడి ఇదే యాక్సిడెంట్ అయిన ప్లేస్ అని చూపిస్తున్నాడు. అక్కడ యాక్సిడెంట్ అయిన బళ్ళు ఉన్నాయి, ఆ యాక్సిడెంట్ అయిన తాలూకా ఏదైతే అద్దాలు పగిలిపోయినాయో అవి ఉన్నాయి. ఆ ప్లేస్ చూస్తే, ఆ రోడ్డు చూస్తే చాలా బాగుంది. కాబట్టి ఇది చాలామంది వ్యతిరేకిస్తున్నారు ఇలాంటి మాటల్ని. కాబట్టి ఎవరైతే చనిపోయారో చరణ్ మణికంఠ, ఈయన గురించి నేను ఇంకో మాట చెప్పాలండి. పవన్ కళ్యాణ్ గారు నేను అడగాలనుకుంటున్నా ఏంటంటే, అల్లు అర్జున్ గారు ఏదైతే సంధ్యా థియేటర్ ఘటన జరిగిందో, అల్లు అర్జున్ గారు ఆ సంధ్యా థియేటర్ రావడం వల్ల ఒక మహిళ చనిపోయింది ఆ తొక్కిసలాట్లో భాగంగా. ఇది మనకు అందరికీ తెలిసిన విషయం. వాళ్ళ అబ్బాయి ఆ హాస్పిటల్ ఐసీయూలో ఇప్పటికీ చావు బతుకుల మధ్య ఉన్నాడు, కాదనంటలా. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట ఏంటంటే, అల్లు అర్జున్ గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసి తెచ్చుకున్నాడు అని అన్నారు. ఓకే, అక్కడతో ఆగకుండా ఏదైతే సంధ్యా థియేటర్ ఘటన జరిగిన వెంటనే చనిపోయిందన్నారో ఆ వెంటనే వెళ్ళుంటే కనుక, వెళ్ళి వాళ్ళు పరామర్శిస్తూ కనుక ఇంత లెక్క రాపోనని అన్నారు. ఇక్కడ కట్ చేస్తే చిన్న మాట ఉందండి, అది అదే మాట అల్లు అర్జున్ గారు చెప్పిన మాట రామ్ చరణ్ గారికి మీరు ఎందుకు చెప్పలా? నేను అడగడం కాదండి, చాలామంది ఇదే మాట అడుగుతున్నారు. రామ్ చరణ్ గారికి మీరు ఎందుకు చెప్పలేకపోయారు? రామ్ చరణ్ గారు వెళ్ళి పలకరించలేదుగా. అంటే మీరు ఏం చెప్తారంటే కనుక, జనసేన పార్టీ తరపు నుంచి చెరో 5 లక్షలు ప్రకటించాం, మా పార్టీ తరపు నుంచి వెళ్ళారు అని అంటారు. రామ్ చరణ్ గారు ఎవరినో మనిషిని పంపించారు అని చెప్తారు. కానీ మీరు అన్నమాట ఏంటంటే, బన్నీ ఇల్లు ఉంటే కనుక వేరేలా ఉండేదేం వ్యవహారం. మరి రామ్ చరణ్ ఇప్పుడు సంధ్యా థియేటర్ ఘటనలో ఏదైతే జరిగిందో, తొక్కిసలాట్లో మనిషి సరిపోయిందో, దానికి దీనికి ముడిపెట్టాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితులు లేదు. కాకపోతే సంఘటన ఏదైనా అనుకోని సంఘటనే, అదైనా అనుకోని యాక్సిడెంటే, ఇదైనా అనుకోకుండా జరిగేదే. కానీ యాక్సిడెంట్ ఎవరో కావాలని చేసేది లేదు, ఎవరు అనుకోకుండా జరిగే ప్రమాదాలు ఇవి. కాబట్టి దాన్ని ఎలా చూసామో దీన్ని ఎలా చూడాలంటారు. నిన్న కామెంట్ చేశాడు ఒక ఆయన నాకు,
కాబట్టి అంటే దానికి దీనికి ముడి పెడతారా? ముడి పెట్టట్లా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. కాదు అది జరిగింది అన్యాక్సిడెంట్గా జరిగింది, ఇది కూడా అన్యాక్సిడెంట్గా జరిగింది అని చెప్తున్నా. కాబట్టి అక్కడ పలకరించాలన్నా మీరు ఇక్కడ పలకరించాల్సి వస్తుంది కదా. కాకపోతే దీన్ని కూడా తీసుకెళ్ళి గత ప్రభుత్వం తాలూకా తప్పిదాల కింద జమ కట్టడం అంటే నాకు ఎందుకు నచ్చగల. ఇది నా అభిప్రాయం. కాబట్టి గత ప్రభుత్వం కానీ ఆ మాట ఇంకా వదిలేస్తే మంచిదేమో. ఎందుకంటే ఆల్రెడీ 6 నెలలు దాటి 7 నెలలు దాటి 8 నెలల ఇంచుమించు సంవత్సరం దరిదాపుకు వచ్చేస్తున్నాం మనం. ఇంకా గత ప్రభుత్వం నీళ్ళు నీడలు, గత ప్రభుత్వం తాలూకా ఇదంతా సమంజసం కాదేమో అనిపిస్తుంది నాకు. కాబట్టి నేను మాట్లాడిన మాటలు మీకు అర్థమవుతాయి అనుకుంటా. అల్లు అర్జున్ గారిని పలకరించాలన్న మీరు అదే నోటితోటి రామ్ చరణ్ గారిని కూడా పలకరిస్తే బాగుండేమో, లేదు మీరు వెళ్ళి పలకరిస్తే బాగుండేమో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అదే స్టేజ్ మీద నిలబడి కొన్ని మాటలైతే మాట్లాడారు. కుర్రోళ్ళు ఎలా ఉండాలి, బండి ఎక్సలేటర్ బై 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 అని రేట్ చేయాలని చెప్పారు. తర్వాత స్టంట్లు చేస్తూ ఉంటారు కుర్రోళ్ళు. ఎందుకంటే ప్రస్తుతం మేము ఉద్యోగాలు కానీ అడిగి ఇవ్వడానికి టైం పడుతుంది. ఆ లోపల స్టంట్ స్కూల్స్ పెట్టండి అయ్యా. స్టంట్ స్కూల్ పెడితే ఆంధ్రప్రదేశ్లో చాలామంది కుర్రోళ్ళు ఖాళీగా ఉండి బళ్ళు ఎక్సలేటర్లు ఇస్తారు, అవసరమైతే గొడ్డలు చింపుకుంటారు, అరుస్తారు, ఏళ్ళేస్తారు. అలా చెయ్యాలి. అదే కుర్రోళ్ళ నైజం. కుర్రోళ్ళు అంటే అలాగే ఉండాలి అని చెప్పారు. మేము 5-6 గంటల లోపే ఇద్దరు చనిపోయారు. దీనికి కారణం ఎవరిని చెప్దాం? దీనికి హూ ఈజ్ రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ అని నేను అడిగితే సమాధానం ఏంటి? చాలామంది ఇదే మాట ఇదే రకంగా ఇలాగే మాట్లాడుతున్నారు. దీనికి సమాధానాలు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అది అనుకోకుండా జరిగిందే అనేది ఆలోచిస్తే సరిపోద్ది అనమాట. కాబట్టి అదే నేను చెప్పాలనుకుంది. కాబట్టి ఏంటంటే వాస్తవానికి ఏదైతే వెంటనే స్పందించి జనసేన పార్టీ తరపు నుంచి 5 లక్షలు చొప్పునిచ్చి, అలాగే ఎవరైతే అల్లు అర్జున్ గారు కూడా ఎవరైతే రామ్ చరణ్ గారు కూడా 5 లక్షలు ప్రకటించారంట.